దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఎందుకు దేవుడు ఆయన దృష్టికి మంచివాడుగా ఉండువానికి మనం కోరుకునేట్లుగా బంగారమును, ఐశ్వర్యమును, ఆస్తిపాస్తులను కాకుండా జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహిస్తానంటున్నాడు? ఒకసారి ఆలోచించారా? మన బ్యాంక్ బ్యాలెన్స్లు, ఆస్తిపాస్తులు మన జీవితంలో మనకి ఆనందాన్ని ఇవ్వవు. మనం జీవితంలో ఆనందంగా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని అందంగా మలుచుకోవాలంటే జ్ఞానము, తెలివి కావాలి. జ్ఞానము, తెలివి ఉన్నవారు ధన సంపదలు సృష్టించగలరు. జ్ఞానము, తెలివి ఉన్నవారు ధనాన్ని, సంపదలను సృష్టించగలరు. కానీ ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే ఆనందం లేనివారు, ఆత్మహత్యలు చేసుకునేవారిని మనం నిత్యం చూస్తూనే ఉంటున్నాం కదా. అందుకే మనం జ్ఞానము, తెలివి కలిగి ఆనందంగా జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానము, దుష్టత్వమును విడిచుటయే వివేకము. జ్ఞానంతో జీవితాన్ని అందంగా మలుచుకోవటం తెలివి. అలాగున దేవుడు ఆయన దృష్టికి మనం మంచివారంగా ఉన్నట్లుగా అనుగ్రహించి మనకు జ్ఞానమును, తెలివిని, జీవితాన్ని అందంగా, ఆనందంగా మలుచుకోవటాన్ని నేర్పించునుగాక. ఆమేన్.